రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంది మార్పలం హంగు ఆర్భాటాన్ని పక్కన పెట్టి తానే స్వయంగా ఓ సామాన్యుడి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబం బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే ఇంట్లో నేలపై కూర్చొని ఆ కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ ముఖ్యమంత్రి మరెవరో కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో గరీబోళ్ల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సామాన్యుల సీఎంగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింప్లిసిటీకి కేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని జనం మెచ్చుకుంటున్నారు. మనం గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సామాన్యుల కోణంలో ఆలోచిస్తూ నిరుపేదల సంక్షేమం కోసమే పనిచేస్తూ నిజమైన సామాన్యులు సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే రేషన్ కార్డులపై ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వినూత్నంగా ఆలోచించారు. నిరుపేదలకు కూడా సన్నబియ్యం అందించాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. ఎన్నడూ ఊహించని విధంగా రేషన్ కార్డులపై సన్నబియ్యం అందించి తమ కడుపు నింపుతున్న ముఖ్యమంత్రికి జనమంతా నీరాజనాలు పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి నిరుపేదల పాలిట నిజమైన ఆత్మ బంధువు అని కీర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీ ఎలా సాగుతుంది, ఆ పథకం అమలు ఎలా ఉందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి ఓ సామాన్యుడి ఇంటికి వెళ్లి మరీ అందరినీ ఆశ్చర్యపరిచారు. మంది మార్బలం హంగు ఆర్భాటాన్ని పక్కన పెట్టి తన సింప్లిసిటీని చాటుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు సీఎం. అక్కడ సీఎం సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకుంది. మన సంప్రదాయం ప్రకారం ముందుగా కాళ్ళు కడుక్కొని ఆ ఇంట్లో అడుగుపెట్టారు సీఎం. ఆ కుటుంబం బాగోగుల్లో అడిగి తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి కొండంత భరోసానిచ్చారు. అనంతరం ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం పథకం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే లంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంతో వండిన భోజనాన్ని రుచి చూశారు. భోజనం రుచిగా ఉందంటూ ప్రశంసించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లతో పాటుగా సిఎస్ శాంతికుమారి తదితరులు ఉన్నారు. రేషన్ లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఉప్పొంగిపోయారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని, స్వయంగా లబ్ధిదారుల ఇళ్లలో తిని వారికి నమ్మకం కల్పించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు సీఎం. తన పర్యటన అనంతరం ట్వీట్ చేసి తన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నారు రేవంత్ రెడ్డి. పేదవాడి ఇంట కంచంలో సన్నబియ్యం, కళ్లల్లో ఆనందం, స్వయంగా రుచి చూశారంటూ చెప్పుకొచ్చారు ఆ ట్వీట్లో. సారపాకలో లబ్ధిదారుల ఇంట సహపంక్తి భోజనం చేసి పథకం అమలు స్వయంగా పరిశీలించాలని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తమ ఇంటికి వచ్చి భోజనం చేయడంపై శ్రీనివాస్ కుటుంబం ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇంతవరకు తమ ఇంటికి ఎవరూ రాలేదని, తమ జీవితంలో ఇది మరిచిపోలేని ఘట్టమంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ఇంటికి వచ్చి భోజనం చేయడం తమ అదృష్టమంటూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రేవంత్ సర్కారు ప్రారంభించిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. రేషన్ బియ్యం అంటే దొడ్డు బియ్యమని ముద్రపడిన తరుణంలో దాన్ని చెరిపేస్తూ నిరుపేదలకు సన్నబియ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్నదాత సుఖీభవ అంటూ జనం మనసారా దీవిస్తున్నారు. నిరుపేదలు కడుపు నిండా సన్నబియ్యంతో భోజనం చేసే భాగ్యాన్ని అందిస్తున్న రేవంత్ రెడ్డి చల్లగా నిండు నూరేళ్లు ఉండాలని దీవిస్తున్నారు.